నేరేడుకాయలు అయితే కోసుకున్నాం 3-4 స్ప్రే అయితే అవుతుంది ట్రైన్ వచ్చినప్పుడు. వెల్కమ్ టు ఢిల్లీ. దానంతా కూడా ఇంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది. కనబట్టలేదు, దానికోసం గుర్తులు పడుతున్నాడు. అలకనంద నది, భగీరథ నది. ఇది ఈ బ్రిడ్జి, ఇదే ప్లేస్ ప్రశాంతంగా మంచి ఫ్లోటింగ్. టైం 7:30 అవుతుంది, ఇంకా చీకటి పడలేదు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన లైఫ్. ఏలూరు టు కేదార్నాథ్ యాత్ర పార్ట్ 1. మీరు పార్ట్ 2 ఆల్రెడీ చూశారు. సీతాపూర్ నుంచి కేదార్నాథ్ వరకు మనం ఎలా వెళ్ళామనేది. అలాగే పార్ట్ 3 కూడా చూశారు, మన సీతాపూర్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత బద్రీనాథ్కి ఎలా వెళ్ళామనేది. అలాగే మన ఏలూరు నుంచి సీతాపూర్ వరకు ఎలా వచ్చింది అనేది మీరు చూడలేదు. అలాగే ఈ వీడియో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది మీకు వీడియో. నేను మొత్తం అన్నీ చూశాను, అంతా చాలా బాగా నచ్చింది. అందుకే ఒక వీడియో అనేది ఏలూరు నుంచి మన సీతాపూర్ వరకు కూడా ఎలా వచ్చామనేది ఒక వీడియో కూడా నేను చేయడం అయితే జరుగుతుంది. వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే మీకు చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా నచ్చుద్ది కూడా. ఓకేనా, లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన కేదార్నాథ్ యాత్ర అనేది ఏలూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. అలాగే మనం న్యూఢిల్లీ వరకు అయితే వెళ్ళాలి. న్యూఢిల్లీ వరకు మనం వెళ్ళే బండి వచ్చేసి ఏపీ ఎక్స్ప్రెస్. ఏపీ ఎక్స్ప్రెస్ వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది న్యూఢిల్లీ వరకు. మేమైతే తాడేసి బుక్ చేసుకున్నాం. 1930 రూపాయలు చిల్లర అయితే పడింది. స్లీపర్ అయితే 740 రూపాయలు అయితే పడుతుంది. మీరు బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే మటుగా కంపల్సరీ స్లీపర్ అయితే మీరైతే తీసుకోండి. లేదు మనకు కొద్దిగా పర్లేదు మనం పెట్టుకోగలం అనుకుంటే తాడేసి అయితే బుక్ చేసుకోండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాగపూర్ స్టేషన్లో అయితే ఇలాగ స్ప్రే అయితే అవుతుంది ట్రైన్ వచ్చినప్పుడు. ఈ చివరి నుంచి ఆ చివరి ట్రైన్ మొత్తం కూడా ఇది శానిటైజరా లేకపోతే హీట్ ఉండడం వల్ల ఇలా కూల్ అవ్వడానికి ఇలా పెడుతున్నారు, అర్థం కాలేదు. కానీ రైట్ రైట్ అరే బండికి వెళ్ళిపోతుంది ఎక్కరా జగదీష్. మరంజీ స్టేషన్లో అయితే ఆపేశారు. పైన ఉంది నేరేడుకాయ చెట్టు, కొట్టుకొని తెస్తాం కదా. నేరేడుకాయలు అయితే చాలా ఉన్నాయి, కింద పడిపోయి ఉన్నాయి. కింద కనపడే నేరేడుకాయ చెట్టు. అన్నయ్య చెప్పకుండా నవ్వుతున్నాడు చూడు. సిగ్నల్ అయితే ఇచ్చాడు. నేరేడుకాయలు అయితే కోసుకున్నాం 3-4 సూపర్ ఉన్నాయి. హైబ్రిడ్ కాయ అనుకుంటే పెద్దది, చాలా బాగుంది కాయ. మన ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఇలాంటి సన్సెట్ మన ట్రైన్లో చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా నేను ట్రైన్లో ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది. నేను వీడియో షూట్ చేసాను అనిపించి నేను బయటకైతే వచ్చి షూట్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మేమైతే ప్రస్తుతానికైతే ఆగ్రాలో అయితే ఉన్నాం. ఒకరోజు ముందే మేము ఆగ్రాలో అయితే దిగిపోయామన్నమాట. ఆగ్రాలో దిగి ఆగ్రా తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్ అనేది చూసుకొని ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ న్యూఢిల్లీకి ట్రైన్ ఎక్కాం. మరి ప్రస్తుతానికి మేమైతే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 16 నెంబర్ గేట్ సైడ్ అయితే ఉన్నాం అనమాట. మా కోసం బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బస్సు ఆల్రెడీ వచ్చింది, పార్కింగ్లో ఉంది. మేమైతే అక్కడికి వెళ్ళాల్సి ఉంది. అలాగే కొంతమంది వెనకాల ఉన్నారు, వాళ్ళ కోసం అయితే ఆగామన్నమాట. మీకు ప్రీవియస్ వీడియోస్లో మనం ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాం, ఎంతగా తీసుకున్నాం అన్నది మీకు ఆల్రెడీ తెలుసు, మీరు చూసే ఉంటారు. అలాగే తాజ్మహల్ సంబంధించిన, రెడ్ ఫుడ్కి సంబంధించిన వీడియోస్ కూడా మీకు తొందరలోనే వస్తాయి. దయచేసి అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, మీరు మంచి మంచి లొకేషన్స్ అని మిస్ అయిపోతారు. వీడియో వరకు లాస్ట్ వరకు అయితే చూడండి. अब गवर्नमेंट ने डिसीजन लिया कि यार टेम्पल को भी रखना है और डैम को भी बनाना है, दोनों को कैसे बनाएंगे? तो पहले धारी देवी का टेम्पल लेवल यहाँ पे था टेम्पल का। उसके बाद में जो अगर डैम बन जाता तो डैम के वाटर लेवल यहाँ पे आना।
बोर्नमेंट का नीचे से बेस से पिलर बना के पिलर से इस वाटर लेवल से भी ऊपर ये पूरा प्लेटफॉर्म तैयार किया। अच्छा कल మేమైతే కేదార్నాథ్కి అయితే స్టార్ట్ అయ్యాం న్యూఢిల్లీ నుంచి. నైట్ 11 దాటిన తర్వాత అయితే మేమైతే కేదార్నాథ్కి అయితే స్టార్ట్ అయ్యాం. అలాగే మేము ఆకలేస్తుంది, మేము మధ్యాహ్నం కూడా పెద్దగా గట్టిగా అయితే ఏం తినలేదు మా ఆగ్రాలో. అందుకని చెప్పేసి ఇంక మనోడు ఆపమంటే ఒక దాబా దగ్గర అయితే ఆపాడనమాట. నైట్ 1 గంట దాటింది ప్రజెంట్ టైం వచ్చేసి. ఆ టైంకి మేము దాబా దగ్గర తాగాం. బాగానే ఉన్నారు జనాలు కూడా. మేమైతే చిన్నగా పెద్దగా ఏం చెప్పలేదు, చిన్నగానే ఒక బటర్ నాన్ కర్రీ చెప్పుకున్నాం. నా లైఫ్లో తిన్న వరస్ట్ బటర్ నాన్ ఏమైనా ఉందంటే అది ఇదే. ఎంత మంచి ఎంతకన్నా దారుణంగా ఉన్న బటర్ నాన్ నేను ఎక్కడైతే తినలేదు. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. మేమైతే ప్రస్తుతానికి కేదార్నాథ్కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. నైట్ దాబాలో బటర్ నాన్ తిన్నాం. ఇంకా పడుకుని పోయి పొద్దున్నే లేచినప్పటికీ మనోడు డ్రైవర్ నాన్ స్టాప్కి అయితే తోలుతానే ఉన్నాడు పాపం ఆయన. ఒక దగ్గర అయితే ఆపాడు మార్నింగే టీ తాగుదామంటే. అక్కడ ఆగి బ్రష్లు చేసి అక్కడే టీ తాగేసి మేము ముందుకైతే వెళ్ళాలి ఇంకా టిఫిన్ అయితే చేయడానికి. ఓకే టీ అయితే తాగేసి ముందుకైతే వెళ్ళిపోదాం. తాళం కనబట్టలేదు, దానికోసం కుస్తీలు పడుతున్నాడు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా బ్యాగులన్నీ లోనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? నిజంగా నాకు మనకు ఎదురుగా కనబడుతున్న శివుని చూస్తే చాలా మంచిగా అనిపించింది. శివ అనుగ్రహం లేకపోతే మనం ఎక్కడికి కూడా మనం కదలలేము, పిలుపు రాకపోతే మనం ఎక్కడికి కూడా వెళ్ళలేము అనిపించింది. నిజంగా కేదార్నాథ్కి వెళ్ళాలంటే చాలా దారుణంగా అయితే ఉంటాయి రోడ్లు అన్నీ కూడా. నాకు నిజంగా మా బస్సులో ఉన్న శివుని చూస్తే నాకు చాలా మంచిగా అనిపించింది. ఆయన మమ్మల్ని దగ్గరుండి ఆయన దర్శనానికి మమ్మల్ని జాగ్రత్తగా పట్టుకెళ్ళి తీసుకొచ్చాడని చెప్పి అనిపించింది నాకైతే. వీడియోలు అయితే చూడండి, మీకు చాలా మంచిగా అనిపిస్తాయి. వెళ్ళే దారంతా కూడా ఇలాగే కొండల మధ్యలోంచి మనం వెళ్తూ ఉంటాం కేదార్నాథ్కి. వెళ్ళేటప్పుడు మటుగా చాలా చుట్టుపక్కల అన్నీ కూడా కొండలే ఉంటాయి. మీకు ఎటు చూసినా కొండే కనబడుతుంది. దారి మీకు చాలా బాగా అనిపిస్తుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అక్కడ ప్రస్తుతానికి ఆలు పరోటా, పెరుగు, నమ్మకాయ బాతులు వేస్తారు. ఊహ అన్నది ఏం పేరు, అటుకులు వెజిటేబుల్ బిర్యానీ లాగా ఉంది ఇది. మనలందరూ అదే కొడుతున్నారు. సరే ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? సూపర్ ఉందా? ఊహలా ఉందా? ఊహలాగా కొట్టు, పెరుగు మొత్తం కొట్టే.
ఫ్రెండ్స్, ఇంకా మేము టిఫిన్ చేసిన హోటల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వ్యూ అయితే చూడండి అసలు ఎలాగ ఉందో. మనం ఎలాంటి లోయలోంచి మనం ప్రయాణం చేస్తున్నామో, ఏమాత్రం తేడాగా ఉన్నా సరే అయితే మనం అసలు ఉంటామో పోతామో అన్నది అది మీకే తెలియాలి. చూడండి అసలు ఆ లొకేషన్ ఎలా ఉందో. దేవప్రయాగ్, అలకనంద నది, భగీరథ నది కలిసి మనకి ఇక్కడ గంగా నదిగా మారే ప్లేస్ ఇది. మీకు చూపిస్తాను ఎదరికెళ్ళిందప్ప. అక్కడైతే ఆగాం కోసం. ఈ ప్లేస్లోనే రెండు కలుస్తాయి. కొద్దిగా ఎదరికెళ్ళిన తర్వాత మీకు రెండు సపరేట్గా చూపిస్తా, ఓకేనా ఫ్రెండ్స్? ఇదే ఫ్రెండ్స్ భగీరథ నది, గ్రీన్ కలర్లో ఉంది కదా మీకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. రైట్ సైడ్ పైనుంచి వచ్చేది అలకనంద నది. అలకనంద నది బద్రీనాథ్ నుంచి అయితే వస్తుందంట. ఇదేమో ఇది పైనుంచి ఎక్కడ నుంచి వస్తుందని చెప్పారు. అక్కడ రెండు కలిసేదే ఇది దేవప్రయాగ్. ఇంకా కింద టెంపుల్ కూడా ఉంది ఏదో, స్నానాలు చేస్తున్నారు. ఇంకోటి చూపిస్తా, కింద మంట కనబడుతుంది కదా, వేసేసినట్టున్నారు ఎవరినో, శవం అనుకుంటా ఇది. అదే శ్మశాన వాటిక కరెక్ట్గా ఆనుకుని ఉంది. అనగా గంగానదికి రెండు కలిసిన సంగమంలో కరెక్ట్గా ఆనుకుని ఉంది అది. ఎవరు పెట్టారో కానీ అవి పెట్టారు. ప్లేస్ కూడా చాలా బాగుంది చూడ్డానికి. ఘాటీ రోడ్లు అయితే ఇక్కడ మామూలుగా లేవు. మీరు ఇటు వచ్చేలాకనైతే విండో పక్కన కానీ లేదంటే డెవర్ పక్కన కానీ కూర్చునే ప్రయత్నం అయితే చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారు. ఇదేమో సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ అంట. మరి దీనికి సంబంధించిందో మరి నాకు తెలియదు. తెలిస్తే కనుక కామెంట్ చేయండి. చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి దారాదేవి మాత టెంపుల్. చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే నా దగ్గర వీడియో అయితే క్లిప్ అనేది మిస్ అయింది. నేను అందుకే ఒక పిక్ అయితే నేను మొబైల్లో తీసుకున్న పిక్ అయితే ఉంది నా దగ్గర. అందుకని మీకు చూపించాలని చెప్పేసి ఈ పిక్తోనే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా మీరు వచ్చేటప్పుడు అయితే కంపల్సరీ అయితే దర్శనం చేసుకోండి. మన ప్యాకేజీలో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి టైం సరిపోదు. అందుకని మనం అయితే దర్శనంకి వెళ్ళట్లేదు. మేము దగ్గర నుంచి చూసామన్నమాట. మీకు ఆల్రెడీ మీకు ముందు ట్రావెల్ మేనేజర్ కూడా చెప్పింది అమ్మవారి కోసమే. ఇలాగా హిందీలో చెప్పాడని, హిందీలో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. తప్పకుండా అయితే వచ్చినప్పుడు అయితే దర్శనం చేసుకుని వెళ్ళండి, ఓకేనా? వీడియోలో కనబడుతుందో మీకు ఎలా కనబడుతుందో నాకైతే తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తాను నాకైతే రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు. కొండలు ఎటు చూసినా కొండలే కనబడుతున్నాయి. కొండల మధ్యలో ఇల్లులు చూడడానికైతే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. భోజనం దగ్గరికి అయితే ఆపాడు. భోజనం దగ్గర నుంచి పక్కన ఇదిగో మీకు కనబడుతుంది కదా బ్యాక్ సైడ్ వాటర్ అయితే వెళ్తుంది అది. ఎందుకంటే భోజనం కన్నా ముందు మామూలు స్నానం చేద్దాం, దీంట్లోకి ఎలాగ వెళ్ళి దిగికేద్దాం అంటున్నారు. అందుకోసం ఆపేసాను. నది అయితే సూపర్ ఉంది నది.
బ్యాచ్ మొత్తం వెళ్ళిపోదాం స్నానం చేద్దాం అంటున్నారు. ఇది ఈ బ్రిడ్జి, ఇదే గోపన్న వాళ్ళ తాత కట్టించాడు అన్నమాట. ఈ బ్రిడ్జి మీద నుంచి ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి. మీ మామ సారీ బ్రో, మన కుర్రోళ్ళందరూ వెళ్తున్నారు స్నానం చేయడానికి. నిజంగా చెప్తున్నా, మన ఏలూరులో కానీ మనకి ఎక్క చల్లగా ఉంటుంది, ఇక్కడ మట్టిగా మామూలుగా లేదు అసలు ఎండ. మేమైతే అసలు కొద్దిగానే చల్లగా ఉంటే, వర్షంగా ఉంటే బాగుంటుంది కొద్ది క్లైమేట్గా అనుకుంటే, అసలే చెత్త కొట్టేస్తుంది ఎండ. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము స్నానం చేసే నది భగీరథ నది. అసలు క్లైమేట్, లొకేషన్స్ అయితే పిచ్చ మామూలుగా లేదు, మైండ్ బ్లోయింగ్ అయితే ఉన్నాయి. కిటికీ పక్కన కూర్చుంటే మటుగా ఒక రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు. ఒక పక్కనేమో లొయ్య ఉంది, ఇంకో పక్కనేమో పెద్ద పెద్ద కొండరాలతో ఉన్నాయి. ఏమో నువ్వు అంటే పడిపోతా మీద అన్నట్టుగా ఉన్నాయి అన్నమాట. అవి దారుణంగా ఉన్నాయి. ఊగుతుంది బ్రిడ్జి మీద ఏదో కింద ఐరన్ వేసి దాని మీద సపోర్ట్ ఇచ్చారు అంతే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. మనోడు అక్కడ ఉన్నాడు చూసారా, అక్కడికి వెళ్తున్నాం స్నానం చేయడానికి. బై. ప్లేస్ ప్రశాంతంగా, మంచి ఫ్లోటింగ్. అదిగా మనం ఆగిన రెస్టారెంట్, అక్కడ ఉంది మన వ్యాన్. అక్కడి నుంచి ఆ బ్రిడ్జి మీద నుంచి ఇలా దిగి ఇక్కడికి వచ్చాం. ఇంత క్లైమేట్ ఇంత వేడిగా లేకపోతే మట్టిగా మేమైతే ఇక్కడ రాబోదుము. క్లైమేట్ ఇంత వేడిగా ఉండడం వల్ల, కరెక్ట్గా మనోడు ఇక్కడ ఆపడం వల్ల ఏంటి శుభ్రంగా స్నానం చేయాలనిపించి. నది కూడా చాలా బాగుంది, చూసారు కదా ఎలాగుందో, నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. వాటర్ కూడా గ్రీన్ కలర్లో మంచిగా కనబడుతుంది. ఛాన్స్ మళ్ళీ రాదు, వచ్చినప్పుడే చేసేవాళ్ళు స్నానాలు ఇక్కడ. జారిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా మా ఫుడ్ వచ్చేసి దీన్నే తాళి అంటారు అన్నమాట. ఇక్కడైతే తాళి అంటే 2 టైప్స్ అని కర్రీస్ ఇస్తారు, రోటీస్ ఇస్తారు. దీన్నే తాళి అంటారు వీళ్ళైతే. ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ మేము భోజనం చేసిన తర్వాత మళ్ళీ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసాం. లొకేషన్ చూడండి, చాలా మంచిగా అయితే అనిపిస్తుంది మీకు. ఫ్రెండ్స్, ఇంకా మనం కేదార్నాథ్కి అయితే దగ్గర అవుతున్నాం. సోన్ప్రయాగ్కి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. మీరు ఇప్పటి వరకు బాగా ఉన్న కొండల మధ్యలో ఉన్న ఇల్లులు ఉన్న కొండలతో ఉన్న ఇల్లు దారి అయితే చూశారు కదా. ఇలాంటి కేదార్నాథ్లో ఇలాంటి దారులు కూడా చాలా అంటే ఉంటాయి. మనం ఆగి వేరే వాళ్ళకి దారి ఇవ్వాల్సి ఉంటుంది. చూసారుగా, ఒకటే దారిలోంచి వచ్చే వెహికల్స్, వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఇలాంటి వాటిలోనే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అక్కడక్కడ ఉంటుంది, మెయిన్గా పెద్దగా ఉండకపోవచ్చు, కానీ అక్కడక్కడైతే కంపల్సరీ అయితే ఇలాంటివి అయితే మనకు తగులుతుంటుంది కేదార్నాథ్కి వెళ్ళే దారిలో. ఫ్రెండ్స్, మనం ప్రస్తుతానికైతే సీతాపూర్ దగ్గరలో అయితే ఉన్నాం. కొద్దిగా ఎదరికెళ్తే సీతాపూర్ అయితే రీచ్ అయిపోతాం మనం. సీతాపూర్ నుంచి ఇక్కడ టైం వచ్చేసి ప్రజెంట్ టైము 7:23 అయితే అవుతుంది. మీకు టైం కూడా చూపిస్తా. 7:23 కూడా ఇంకా చీకటి పడలేదు ఇక్కడ. నాకు అదే అర్థం కాలేదు, 7:23 అయింది కానీ ఇంకా వెలుతురుగానే అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపిస్తుంది వీడియోలో? ఎటువంటి ఫిల్టర్లు కానీ ఏమి యాడ్ చేయాలి, నార్మల్ వీడియో ఇది. 7:23 కూడా చీకటి పడలేదు ఇక్కడ, కానీ చాలా వెలుగుగా అయితే అనిపిస్తుంది నాకు. ఫ్రెండ్స్, ఇంకా మేము ఫైనల్గా అయితే సీతాపూర్ రీచ్ అయిపోయాం. ఇంకా మేము బస్సులో నుంచి దిగి రూమ్ తీసుకొని రూమ్ నుంచి ఇంకా ఏం చేసాం అనేది మీకు ప్రీవియస్ వీడియోస్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. దిగాము, ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా మనతో మాట్లాడి
భోజనం అయితే చేసిన తర్వాత మనం బన్నీ బాయ్తో అయితే మాట్లాడాము. ఇంకా అక్కడ నుంచి మీకు అన్నీ కూడా పార్ట్ 2లో అయితే ఉంటాయి. ఒకసారి మనం చూడకపోతే మటుకే వీడియో ఎండ్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లేకపోతే మన ఛానల్ విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చుంటే మరి కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. మీరైతే కొత్తగా చూస్తుంటే మటుగా మీకు నచ్చితే మటుగా కంపల్సరీ అయితే ఒకసారి లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఓకేనా, మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.